ఆదేశ్ శుభాశీష్. చాలా మందికి నమస్కారాలు, కొంతమందికి ఆశీస్సులు, కొంతమందికి హాయ్, కొంతమందికి బాయ్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. చాలామంది ఎంతో అంటే కొన్ని వందల వేల మంది నా దగ్గరకు వచ్చేసి సమస్యలని, గురుగారు మాకు ఆ సమస్య తీర్చండి, మాకు ఇది కావాలి, మాకు అది కావాలని సో బ్లా 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 చెత్త చెదరం అంతా అడుగుతూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మీ సమస్యలు తీర్చడానికి ఈ స్థితిలో, ఈ సాధనా స్థితిలో లేను. నేను కేవలం నా యొక్క జన్మ పరిణితి, నా పరిస్థితులు నేను మార్చుకోవడానికి, నన్ను నేను తెలుసుకోవడానికి మాత్రమే ఒక సద్గురువుని ఆశ్రయించి ఈ సాధన, ఈ దీక్షలో ఉన్నాను. ఓకే, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కేవలం నా కోసం, నా పరిణితి కోసం, నా ఆత్మ పరిణితి కోసం మాత్రమే సద్గురువులను ఎంచుకొని నాకు నచ్చిన విధానంలో నేను చేసుకుంటున్నాను సాధనలో. నా సాధనా శక్తిని ఎవరి కోసం ఇవ్వటం కోసం కాదు, ఎవరికి బాగు చేయడం కోసం కాదు. నేనేం భూత వైద్యుడిని కాదు, నేనేమి సమస్యలు తెచ్చే దేవుణ్ణి కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఒకే ఒకటి, భగవంతుడు శిక్షించేవాడు కాదు, నేను రక్షించేవాడిని కాదు. అర్థమైందా? దాని మీనింగ్ ఏంటంటే, భగవంతుడు ఎవరిని శిక్షించడు. ఆయనకేం పని ఊరకనే శిక్షించడానికి? సమస్యను బట్టి, మన కర్మను బట్టి, కార్యకారణ సంబంధం చేతన మాత్రమే మనకి సిచ్యువేషన్స్, పరిస్థితులు వస్తాయి. అవి సమస్యలను, అవి కేవలం పరిస్థితులు మాత్రమే. ఆ పరిస్థితిని మీరు అధిగమించవచ్చు. సో దానికి మార్గం ఏంటనేది అది ఒకటి చెప్పగలను. అది చాలా సింపుల్. ఓకే, భగవంతుడు శిక్షించేవాడు కాదు. మేము వచ్చి ఏదో హోమం చేసి, లేదా ఎంత డబ్బులు తీసుకొని నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చి హోమం చేయించుకుంటే తిరిగిపోద్ది అనుకుంటే అది వేస్ట్. ఉంటుంది, కొన్ని స్టేజెస్లో ఉంటాయి. అంటే ఒక్కొక్కడికి గుడి దర్శనం, దేవుని తలుచుకున్నంత మాత్రానే తిరిపే కర్మలు ఉంటాయి. కొంతమందికి దైవ దర్శనం చేస్తేనే మాత్రమే తిరిపే కర్మలు ఉంటాయి. కొంతమందికి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి సంథింగ్ కొంత ఉపయోగం, అంటే కొంత క్రియ చేసి, కొంత సహాయం చేసి, లేదంటే పశుపక్షాదులకి, ప్రకృతికి ఏదైనా పెట్టి, అంటే అన్నదానాలు చేసి, దానాలు చేసుకుంటే క్రియలు అయ్యి ఉంటాయి. కొన్ని ఇక అల్టిమేట్ అనమాట, ఎన్ని చేసినా క్లియర్ అవ్వు. ఏదేంటంటే మన కర్మ అనుభవించాల్సిందే, తప్పదు. వాడు హోమాలు చేసుకుంటాడు, లేదంటే ఇంకేదో చేస్తాడు. కొంతమంది క్లియర్ అవుతాయి అవి ఒక స్టేజ్ వరకు, కానీ లిమిట్ దాటితే అవ్వు. ఇప్పుడు ఎట్లా అంటే, ఉదాహరణ, మిమ్మల్ని వచ్చాడు ఎవరో ఒక వ్యక్తి నిష్కారణంగా బాధ పెట్టేశాడు, కానీ వాడు వచ్చి నా దగ్గరకు వచ్చేసి నాకు ఒక 10,000, 1,00,000 రూపాయలు ఇచ్చేసి హోమం చేయించుకొని పలానా కర్మ క్లియర్ అవ్వాలనుకొని వాడి మనసులో సంకల్పం చెప్పుకొని చేసుకుంటే క్లియర్ అవుద్దా? నువ్వు నా శిష్యుడివే, వాడు నా శిష్యుడే, ఇద్దరు నా దగ్గరికి వస్తున్నారు. ఇది ఎగ్జాక్ట్లీ గుడికి అప్లై చేసుకోండి. నువ్వు గుడికి వెళ్తున్నావు, వాడు గుడికి వెళ్తున్నాడు. ఓకే, ఇద్దరు సిచ్యువేషన్స్, అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, నన్ను తప్పించండి అని నువ్వు అడుక్కుంటావు. వాడు నేను పలానా పాపం చేశాను, నాకు క్లియర్ చేయి, నేను ఈ డబ్బులు నీ హుండీలో వేస్తాను అంటాడు. ఎట్లా? అప్పుడు వాడికి క్లియర్ చేసినా భగవంతుడు ఎదవవుతాడు, నిన్ను క్లియర్ చేసినా భగవంతుడు ఎదవే అవుతాడు. నిన్ను క్లియర్ చేస్తే భగవంతుడు ఎదవెట్లా అవుతాడు అనుకుంటున్నావా? నీకు ఏది వచ్చినా నీ కర్మ సిద్ధాంతం ప్రకారం, నీ కర్మానుసారం మాత్రమే నీకు జరుగుతుంది. రెండో విషయం ఏమీ లేదు. ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో కార్యకారణ సంబంధం లేకుండా ఏదీ జరగదు. జస్ట్ రిమెంబర్ దిస్ ఓన్లీ. కార్యకారణ సంబంధం లేకుండా ఏమీ జరగదు. సో మీ తండ్రికి నువ్వు పుట్టావంటే కార్యకారణ సంబంధమే, కర్మ సిద్ధాంతమే. నీకు నీ పుత్రుడు, కూతురు పుట్టారంటే కార్యకారణ సంబంధమే. వారు బాగా ఉన్నారు లేదా బాగా లేదు, లేదా ఇంకా వేరే సంథింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ ఈజ్ కార్యకారణ సంబంధం మాత్రమే. సో మరి ఎట్లా సమస్యలు తీరుతాయా? మరి చేసిన కర్మ తప్పించుకోవటం ఎలా అంటే, చిన్న ఉదాహరణ, నిన్ను వచ్చి ఒక వ్యక్తి గోపు మీద కొట్టేశాడు పటాపట, వితౌట్ విచక్షణ లేకుండా, ఏమీ లేకుండా. సో ఉదాహరణకు అనుకుందాం, ఒక ట్రాఫిక్ కానిస్టేబులే నిన్ను కొట్టాడు అనుకుందాం, విచక్షణ లేకుండా. సో నువ్వు బాధపడతావు, అంతమంది తప్పు చేయిందే నేను చేయలేదేందా అని, లేదంటే రకరకాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నీ బాధ, నీ క్షోభ జీవితాంతం ఉంటుంది, కానీ ఒక లిమిట్ ఉంటుంది, అది వేరే చెప్తాను వినండి. సో ఇప్పుడు ఆ కానిస్టేబుల్ వచ్చేసి నా దగ్గర మంత్రదీక్ష తీసుకున్నాం, నా దగ్గర
ఉదాహరణ నేనంటే నేనని కాదు మీనింగ్, ఒక గురువు దగ్గర, ఓకే, లేదా ఒక దైవం దగ్గర, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం. సో మంత్రదీక్ష తీసుకునో, లేదా హోమం చేయించుకునో, దాన ధర్మాలు చేస్తే, లేదా 100 మందికి భోజనాలు పెట్టో, అతని జీతం మొత్తం దానం చేసో, ఎన్నో చేస్తే మరి నువ్వు పడిన క్షోభ ఏమవ్వాలి? నీ క్షోభని భగవంతుడు ఏం చేస్తాడు? మరి నీకు న్యాయం జరగాలి కదా. నీకు నీ కారణం లేకుంటే నువ్వే తప్పు చేయకుండా నీకు దెబ్బ పడింది, నువ్వు బాధపడ్డావు, క్షోభపడ్డావు, నలుగురిలో అవమానపడ్డావు, చాలా ఫీల్ అయ్యావు. మరేంటి దీనికి సొల్యూషన్ అంటే, మరి అతని కర్మ తీరుద్దంటే తీరదు, అతని కర్మ ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ గత జన్మలో మీకు రిలేషన్ నువ్వు అతన్ని ఇబ్బంది పెట్టి అది ఇప్పుడు పడింది అనుకోవడం అనేది వేరే విషయం. ఈ జన్మలో ప్రజెంట్ అతన్ని నిన్ను ఇబ్బంది పెట్టాడు, నువ్వు బాధపడుతూ ఉన్నావు, నీ క్షోభ కంటిన్యూస్గా ఉంది, ఓకే. ఇప్పుడు మరి అతను వచ్చి 100 మందికి దానాలు చేసిన, 1000 మందికి జీతాలు ఇచ్చేసిన, లేదా కళ్ళు కాళ్ళు లేని వాళ్ళకి ఎన్నో దానాలు చేసి ఏం చేసినా కానీ నీ యొక్క పర్టికులర్ కర్మ మాత్రం తీరదు, నిన్ను క్షోభించింది. మరి ఎప్పుడు తీరుద్దంటే, అతను ఒకవేళ వచ్చి అయ్యా పలానా రోజు పలానా నేను తప్పు చేశాను క్షమించండి అని చెప్పేసి బహిరంగంగా నిన్ను క్షమాపణ వేడుకుంటే నువ్వేమంటావు? పర్లేదులేండి అంటావు. అంటే నువ్వు ఆటోమేటిక్గా క్షమించేస్తావు. లేదా మనసులో బాధ పెట్టుకున్నా పైకైనా సరే కనీసం క్షమించు, సరే పర్లేదులే ఆవేశంలో కొట్టామంటావు. అది ఏమనకపోయినా సరే ఓకే అంటావు. లేదంటే మనసులో కొద్దిగా ప్రశాంతత వస్తుంది. పోనీలే వీడు వచ్చి క్షమాపణ కోరాడు, ఇంత పెద్ద అధికారి, లేదా ఎన్నో టెన్షన్లు ఉంటాయని వాడు ఎక్స్ప్లెనేషన్ వాడు ఇచ్చుకుంటాడు. అయ్యా ఆ టెన్షన్లో కొట్టానో, లేదా ఇదో 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 ఏదో సో నువ్వు కొద్దిగా మనసు ఐ మీన్ ప్రశాంతతకి వస్తుంది. అంటే అతని మీద ఉన్న వ్యతిరేకత, లేదంటే అతని మీద ఉన్న ఇది ప్రతీకార బాధ అనేది పోతుంది, నీకు క్షోభ తగ్గుతుంది. సో సుమారు ఒక వారం ఒక నెలలో ఇది మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇంకా అప్పుడు దాకా సంవత్సరాల తరబడి ఉన్నది, లేదా ఒక సంవత్సరం 6 నెలల క్రితం కొట్టిందైనా ఇప్పటికీ గుర్తున్నది, అతనికి క్షమాపణ చెప్పిన వెంటనే నీకు క్లోజ్ అయిపోతుంది, నీ మనసులో కొద్దిగా బాధ స్థిమితపడుతుంది. సో ఈ వ్యక్తి ఎవరైతే 100 దానాలు చేసే బదులు తను చేసిన తప్పుకు పోయి క్షమాపణ కోరుకుంటే సమస్య తీరుతుంది. ఇంకొక ఉదాహరణ, ఒక కుక్క ఉంది, కుక్క పిల్లల తల్లి ఉంది. కుక్క పిల్లని కొట్టుకుని నేలకేసి కొట్టేసి చంపేసి సరదాగా వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేసి తర్వాత ఎన్నో గుళ్ళకి దానాలు చేసి, లేదా ఇంకెక్కడో ఎవరికో ఫండింగ్ ఇచ్చి, ఎవరికో పేదోళ్ళని కాపాడి వాళ్ళకి బియ్యం బస్తాలు ఇచ్చి ఏ చేసినా అది పుణ్యం కింద అదే యాడ్ అవుతుంది తప్పితే ఈ కుక్క పిల్లని చంపిన సిచ్యువేషన్ అయితే మీకు పోదు. అది పాపం కర్మగానే ఉంటుంది. మరి ఎప్పుడు ఇది చెందుతుందా అంటే, మరి సొల్యూషన్ లేదా అంటే, ఒక విధంగా కొంతవరకు అనుభవించాల్సిందే. కానీ ఇతను వెళ్ళి ఆ తల్లిని బుజ్జగిచ్చి, ఆ కుక్క పిల్లల తల్లిని తనకి ఏదైనా ఆహారం ఇచ్చి, ఇతను మనసు పరివర్తన చెంది నేను ఇంకొకసారి చేయను, నాకు క్షమించండి అనుకుని మనసులో అనుకుని ఆ కుక్కని మంచి చేసుకుంటూ తన రెండోసారి పుట్టే పిల్లలన్నిటికీ వీడు ఆహారం పెడుతూ జాగ్రత్త చూసుకుంటూ ఉంటే తన మనసులో ఎప్పుడైతే నమ్మకం వస్తుందో అప్పుడే ఇతను ఫ్రీ, కర్మ నుండి విముక్తుడవుతాడు. ఆ తల్లి నమ్ముతుంది, తన మనసులో బాధ ఉండదు. ఇక్కడ తల్లి కదా, అది ఒక ఆత్మ, ఆ జీవి సృష్టి ఒక పేజీ అనుకోవచ్చు. ఆ పేజీలో రికార్డ్ అయిన కర్మ అనుభవించవలసిందే. అదే ఇతను పశ్చాత్తాపడి అతనికి అంటే ఆ కుక్కకి సేవ చేసి, కుక్క తల్లికి సేవ చేసి తనకి ఏ విధంగా అయితే తనని లాలించి పాలిస్తాడో అప్పుడు ఇతనికి ఆ కర్మ తీరిపోతుంది. తన మనసులో ఏముండదు, మర్చిపోతుంది, అది పోనీలే అనుకుంటుంది. ఓకే, ఇతను పరివర్తన మాత్రమే కర్మ నివృత్తికి ప్రప్రథమ సాధనము. గుర్తుపెట్టుకోండి, పరివర్తన మాత్రమే కర్మ నివృత్తికి ప్రప్రథమ సాధనము. ఓకే, పరివర్తన అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ పశ్చాత్తాపం. ఓకే, క్షమ వేడుకోవటం. మరి గత జన్మలో ఏం చేసాము? ప్రారబ్ధ, ఆగామి, సంచిత కర్మలు రకరకాలు ఉంటాయి. సో సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. సో ఆ సబ్జెక్ట్ వేరే గతంలో ఒక వీడియో వదిలాను, ఇప్పుడు లేదంటే మళ్ళీ ఇంకోసారి ఒక వీడియో ఇస్తాను. లేదంటే టెక్స్ట్ ఉంది, చదవండి. ప్రారబ్ధ, సంచిత, ఆగామి కర్మలు. సంచిత వచ్చినవి, ఆగామి అవి కూడా మన ప్రమేయం లేకుండా ఉంటాయి. ప్రారబ్ధం అవి కూడా మన ప్రమేయం. ఆగామి అంటే మ్యాక్సిమం మన ప్రమేయం ఉంటుంది ఒక విధంగా. ఆగామి అనేది
మన ప్రమేయం లేనిది. సంచిత పూర్వీకుల నుండి వచ్చింది. ఓకే, ప్రారంధం ఏం చేసుకున్నాం దానికోసం గత జన్మల నుండి వచ్చే ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ కాంటెక్స్ట్ చూడండి ఒకసారి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ కర్మ, నథింగ్ బట్ సింపుల్లీ కర్మ. మనం ఎవడు చేసినా ఏం చేసినా అది మాత్రం పోదు. ఎందుకు పోదు? సో యూ హ్యావ్ టు పే ద రెంట్ ఫర్ వాట్ యూ రిసీవ్డ్. ఐ మీన్ ఎట్లా అంటే, మీరు ఉపయోగించుకున్న దాన్ని మీరు ఖచ్చితంగా రెంట్ పే చేయాల్సిందే. మీది కాని వస్తువు మీరు ఉపయోగించుకున్నప్పుడు మీరు దానికి తగిన మూల్యం చెల్లించాల్సిందే ఎట్టి పరిస్థితిలో. ఓకే, మరి ఎట్లా తీరుతుందంటే పశ్చాత్తాపం మాత్రమేనా? మరి పశ్చాత్తాపం మాత్రం వల్లనే కర్మలు తీరుతాయి అంటే, మరి గుళ్ళు ఎందుకు, గోపురాలు ఎందుకు, ఈ పూజలు ఎందుకు, ఈ పునస్కారాలు ఎందుకు, ఈ విగ్రహ ప్రతిష్టలు ఎందుకు, ఈ వ్రతాలు ఎందుకు, ఈ గురువులు ఎందుకు, మళ్ళీ గురువులను ఆశ్రయించాల్సిన అవసరం ఏంటి అనుకుంటే దానికి రీజన్ అని చెప్తానండి. భగవంతుడు ఎప్పుడూ చెప్పలేదు తన గుడి కట్టమని, తనని పూజించమని, తనని ఎట్లా చేయమని వేదాల్లో ఎక్కడా మెన్షన్ లేదు. అదొకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ గమనించండి. భగవంతుడు ఏనాడు అడగలేదు నాకు గుడి కట్టండి అయ్యా, నాకు ఈ పూజలు చేయండి, నాకు ఈ ఆవు పాలు పోయండి అని. అంటే ఆవు దూడ మూతి కట్టేసి దాని పాలు ఆపేసి దీని తల్లి నుండి పీక్కొచ్చి పోయండి అని. ఏ మీ భార్య గారో లేదంటే మీ తల్లిగారో నీ మూతి కట్టుకొని నీ తల్లిగారి పాలు తీసుకెళ్ళి మీ నాన్న పోస్తే ఏముంటుంది? ఎట్లా ఉంటుంది? లేదా నీ కొడుకు మూతి కట్టేసి నీ భార్య గారి పాలు తీసుకెళ్ళి ఆ తల్లిగారి పాలు తీసుకెళ్ళి చనుపాలు భగవంతుడి మీద పారబోస్తే ఎట్లుంటుంది? ఏ చేయొచ్చుగా. గేదెలు పిచ్చి దొరికినాయి ఏంది? లేదా ఆవులు పిచ్చి దొరికినాయి ఆటిపాలు ఆటి పిల్లలు ఆపేసి తీసుకొని పోయటానికి? ఇది ఒక రాంగ్ పర్సెప్షన్. ఇది అక్కడ వేదాల్లో మెన్షన్ చేయలేదు. గమనించండి, ఉంటే చెప్పండి, తెలుసుకుంటాను నేను. వేదాల్లో పలానా జీవుల్ని పావులు ఆపేసి పోయేయండి చేయండి అని ఉంటే తెలుసుకుంటాను నేను. చెప్పండి, దానికి నేను ఒకవేళ నా అజ్ఞానం అయితే క్షమించండి, క్షమాపణ కూడా కోరుకుంటాను. బట్ యూ హ్యావ్ టు ప్రూవ్ వాట్ ఈజ్ వాట్. రిమెంబర్ దిస్. ఎందుకంటే నీ ఇంట్లో వాళ్ళే పోయొచ్చు కదా, లేదా నీదే తీసిపోయచ్చు కదా. అమాయకంగా ఆవులు వాటి స్వేచ్ఛను హరించి వాటిని కట్టేసి వాటిని తీసుకొచ్చి వాటి పిల్లల మూతి కట్టి వాటి పాలు తీసుకొచ్చి పోయాలని ఎక్కడా లేదు. ఓకే, నా పూర్వాశ్రమ పరంపరలో పాలు నిషేధం, కంప్లీట్లీ నిషేధం. సో లీవ్ ఇట్, దట్స్ అనదర్ థింగ్. ఓకే, కర్మ తీరాలంటే పశ్చాత్తాపం మాత్రమే మార్గము. కర్మ చేయకుండా ఉండటమే ఇంకొకటి అత్యుత్తమ మార్గం. కర్మ చేయకుండా మరి అన్నీ మూసుకొని కూర్చోవాలా అంటారేమో. నీ పని నువ్వు చేయి, నువ్వు నీలా బతుకు, కానీ ఇంకొక జీవిని ఇబ్బంది పెట్టగేనాడు. గాట్ ఇట్? నీ పక్క జీవి, నీ సాటి జీవి, అది నీ భార్య అయినా అవ్వచ్చు, నీ పిల్లలైనా అవ్వచ్చు, నీ తల్లి తండ్రి, పక్కన కుక్క, పక్కన చెట్టు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఒక జీవిని తీసేసి లేదా ఒక జీవిని ఇబ్బంది పెట్టే అధికారం ఎవడు ఎక్కడ ఇవ్వలేదు, ఈవెన్ దేవుడు కూడా ఇవ్వలేదు. నరకం స్వర్గం అనేది పైన ఎక్కడో ఉండవు, అది ఊహా చిత్రాలు. వాటికి ప్రూఫ్స్ చూపించండి ఎవరైనా, ఎవడు చూపించలేడు, ఎక్కడా లేదు కూడా. నరకం స్వర్గం అనేది ఈ జన్మలో ఇక్కడే ఉంటాయి. ఇచ్చోటి కర్మ ఇచ్చోటే, ఈనాటి జన్మ ఈనాటి కర్మ మరునాడే అని ఉంటుంది కదా. సో సరే, అది ఈజీ. నిన్ను ఇబ్బంది పెడితే నువ్వే కోరుకుంటావు కదా, నన్ను ఇబ్బంది పెట్టినోడు పోవాలి, నన్ను ఇబ్బంది పెట్టినోడు ఇది అవ్వాలి అది అవ్వాలని, లేదా భగవంతుడా ఈ సమస్య తీర్చు అని. అది అక్కడెక్కడే వేయాడు మరి, అక్కడ వదిలేరు కదా, అక్కడ ఇప్పటికిప్పుడే అవ్వాలా. ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంతమంది వందల వేల మంది వస్తున్నారు, నేను వేల హోమాలు చేశాను ఇప్పటికీ. అది గురువాజ్ఞ మీద ఉచితంగా చేశాను. ఎన్నో వేల హోమాలు, ఒకటి కాదు రెండు కాదు వందలు కాదు వేలు, సుమారు 2170 చిల్లర అయినాయి సుమారు. ఉచితంగానే, రూపాయి తీసుకోవాలి. కేవలం మెటీరియల్ మాత్రం కొంతమంది చేత తెప్పించాను, వాళ్ళ చేతే రాసిచ్చాను, వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళకి నచ్చిన చోట. ఓకే, మరి హోమాలు చేస్తేనే క్లియర్ అవుతాయా, మా దగ్గర డబ్బులు లేవనే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ కేవలం మీ పరివర్తన మారితే ప్రతిదీ మీకు సొంతమే, ప్రతిదీ మీ చేతుల్లో ఉంటుంది. మీ పరివర్తన మారాలి, పశ్చాత్తాపం చెందాలి, కర్మ తీరాలి, చేసుకున్న కర్మ ఎంతో ఉంటుంది. ఓకే, అది మారనంతకాలం, ఆ పశ్చాత్తాప ధోరణి ప్రకృతికి దగ్గర ఉన్నంతకాలం
ఏది జరగదు. నువ్వు ₹1,00,000 తీసుకొచ్చి హోమం చేయి, ₹1,00,00,000 తీసుకొచ్చి హోమం చేయి, లేదా ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నదానం చేయి, ఏం కాదు. నీ కర్మ తీరదు. నీ మనసులో నీ స్వచ్ఛత, నీ భావన, నీ ఆత్మ పరిణితి లేనిదే ఏం చేసినా కర్మ తీరదు. కర్మ తీరడానికి నువ్వు మారటం, పశ్చాత్తాపం చెందటం, పరిణితి చెందటం, ఇవి మాత్రమే నిన్ను కర్మ నుండి విముక్తి చేయగలవు. కర్మని మహా అయితే గొడవల దెబ్బ, కత్తి దెబ్బతో పోతుంది, గుండు సూత్తు అయితే పోదు, అది గ్యారంటీ. ఎందుకంటే అనుభవించాల్సింది తప్పదు. కాకపోతే కొంత ఉపశమనం. అదే అట్లా నీళ్ళు ఆల్రెడీ పరిణితి చెందుతావు. పరిణితి చెందడం అంటే ఆల్రెడీ బాధ చెందడం మాత్రమే. కాబట్టి ఇవన్నీ ఉంటాయి, తప్పదు. పరిణితి చెందాల్సిందే మనిషి. సమాజాన్ని ప్రేమించవలసిందే. సమాజాన్ని ఒకరినొకరు బాగా గౌరవించుకొని ఒకరినొకరు ఇబ్బంది పెట్టకుండా ఉంటే అసలు ఈ గోలు ఉండదు, కర్మ ఉండదు, ఏముండదు. అసలు మాతో పని ఉండదు కదా, మీతో పని ఉండదు, లేదా ఈ గుడితో కూడా పని ఉండదు, అసలు భగవంతుని తిడుతుండదని పని ఉండదు. అర్థమవుతుందా? బద్ధకాన్ని పెడితే అసలు భగవంతుడే లేడు. అర్థమవుతుందా? ఎవడికాడు కష్టపడి పని చేసుకోగలిగితే చూడండి, ఎక్కడంటే విమర్శిస్తున్నానో లేదంటే దీన్ని హిందుత్వాన్ని వ్యతిరేకిస్తున్నానో లేదా గురు పరంపర నుండి ఏదో చెప్తున్నానని కాదు, వాస్తవం గమనించండి. ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఏముంది చరిత్ర తెలుసుకోండి. మీరే చెప్పండి, నాకు నేనే తెలుసుకుంటాను. ఓకే, నేను చెప్తే అదేదో వక్రీకరణ ఇస్తారు, మీరు తెలుసుకోండి. భగవంతుడు ప్రకృతి రూపం. ప్రకృతిలో ఉన్న ప్రతి జీవిలో ఉంటాడు. అణువు ఉన్నాడు, పెంటలో ఉన్నాడు, పురుగులో ఉన్నాడు, అన్నంలోనూ ఉన్నాడు. ఇది మా గురుదేవులు పరమపూజ్య రాజేష్ నాథ్జీ చెప్పింది. వారి ఇంటర్వ్యూ, వారి యొక్క ప్రసంగం, ఒక ఓపెన్ మీటింగ్ని కవర్ చేయడానికి, యాక్చువల్ బేసికలీ జర్నలిస్ట్. సో వారిని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు వారు చెప్పిన మాటలకి, అంటే ఆ భాషణకి, ప్రకృతి ధరిత్రి అంటే భూమాత, భూమాత అంటే పార్వతీదేవి. మీరు భూమిగా చూస్తారు, దాని మీద ఎరుగుతున్నారు, ఉచ్చబోస్తున్నారు, ఉమ్ముతున్నారు, తొక్కుతున్నారు. కానీ ఆ తల్లి మన తల్లిలానే చూస్తుంది కదా. చిన్నప్పుడు మనం చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏం చేసినా మన తల్లి ఏమందు, మంచంలో ఎరిగిన, మంచంలో ఉచ్చబోసినా తల్లి ఏమందు, తుడుస్తుంది, జాగ్రత్త చేస్తుంది మనల్ని. అదేవిధంగా మన భూమాత, మనం 100 సంవత్సరాలు చచ్చిపోయేదాకా మన భూమాత మనల్ని, మనం ఊసిన, తుమ్మిన, దుగ్గిన, ఊసిన, ఉచ్చబోసిన, ఎరిగిన మనల్ని ప్రేమగా చూసుకుంటాం తప్పితే తను అమ్మ భూమాత, ధరిత్రి మాత ఎప్పుడూ మనల్ని శిక్షించలేదు లేదా ప్రతిఫలం ఇవ్వలేదు. ప్రతిఫలం అంటే వేరేది అనుకున్నారు, అది వేరే కాన్సెప్ట్, వేరే. తను మనల్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు, మనల్ని ఇంకా పిల్లల్లానే చూస్తూనే మోస్తూనే ఉంది. ఇది మా గురుదేవులు పరమపూజ్య రాజేష్ నాథ్జీ చెప్పిన మాట. ఆ ఒక్క మాట వ్యవస్థను మార్చింది. సో థింక్ ఫర్ రియాలిటీ. ఇంకొకటి, గురువు అంటే ఒకటి, అతను ఏదైనా చేయని, అతను తాగని, సిగరెట్లు తీయని, ఏదో ఒకటి ముండల దగ్గరికి వెళ్ళని, లంజల దగ్గరికి వెళ్ళని, ఒక గురువుగా, ఒక శిష్యుడిగా నీకు ఏది ఇచ్చాడో, ఇవ్వాల్సిందో అది పరంపర ఇస్తుంది. అతని శరీరతత్వం, అతని జీవన విధానం, అతని కర్మసారణ్యం మీద, అంటే కార్యకారణ సంబంధం చేత అతని కర్మ రిలేటెడ్గానే జరుగుతుంది తప్పితే అతనికి కూడా శరీరం ఉంది, ఆ శరీరానికి కర్మ ఖచ్చితంగా ఉంటుంది. ఈ భూమి మీద శరీరం ఉన్న ప్రతి జీవికి కర్మ ఖచ్చితము. ఇది శాస్త్రము. కార్యకారణ సంబంధము, కర్మబంధం లేకుండా, రుణానుబంధం లేకుండా ఏ జీవి ఈ భూమి మీద శరీరాన్ని తీసుకోదు. భూమి మీద శరీరం తీసుకున్న ప్రతి జీవి యొక్క కర్మ ఖచ్చితంగా ఉంటుంది, అది అనుభవించాల్సిందే. వారి యొక్క వ్యక్తిగత కర్మల చేత వారి యొక్క జీవన విధానం సాగుతూనే ఉంటుంది. ఓకే, మరి గురువు ఎట్లా అవుతాడు? కర్మ అనుభవించేవాడు అంటే కాదు, అది వేరే. ఆ శరీరం రాముడి యొక్క శరీరానికి కర్మ జరిగింది. భార్య అంటే భార్య విభేదం చేత, అంటే మాతని అమ్మ సీతమ్మను వదిలేయటం చేతనే బాధపడ్డాడు, భార్య వియోగం చేత బాధపడ్డాడు.
అన్నీ రకరకాలు ఇక ఇవన్నీ చెప్పే కాదు, అందరికీ తెలిసిందే. భారతదేశంలో పుట్టి రాముల వారి చరిత్ర తెలియదంటే నీ బతికే వేస్ట్. అది తీసే పక్కన పెట్టి కానీ తెలుసుకో, చదవాలి. నువ్వు చదవలేదు చెప్తేనే కదా చదివేదంటే అది ఎటకారం. ఓకే, అది నువ్వు చదువుకోవాలి, నీ బాధ్యత అది, నీ తల్లిదండ్రుల బాధ్యత నీకు చెప్పకపోవటం. సో అట్లానే గురువు కర్మ ఏదైనా కానీ ఈ గురుమండలి సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి. గురుమండలి అంటే కొంతమంది గురుమండలి అంటే గురువులు, గురు పరంపర నుండి ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు, ఈ శరీరాన్ని తెలిసి విడిచిన వాళ్ళు కొంతమంది గురుమండలి ఉంటుంది. అది సుమారు ఒక 60 మంది అనుకోవచ్చు. పూర్తి ఒక్క సెకండ్.